క్రికెట్ లో కొన్ని నెంబర్స్ కాదు, అవి ఎమోషన్స్, అవి హిస్టరీ. అలాంటిదే ఒక నెంబర్ 7. ఆ 7 అంటే మన అందరికి గుర్తుకొచ్చేది ఒకరే, మహేంద్ర సింగ్ ధోని. కానీ ఇప్పుడు ధోని ఎవరు ఊహించిన ఒక డిసిషన్ తీసుకున్నాడు. నెంబర్ 7 నుండి నెంబర్ 8 కి మారుతున్నాడు. ఇది జస్ట్ నెంబర్ చేంజా లేదా పెద్ద సిగ్నలా? ఇటీవల ధోని ఒక పోస్ట్ పెట్టాడు. సమ్ నెంబర్ స్టే విత్ యూ, 7 హాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ దెమ్, బట్ టుడే ఐఎమ్ స్విచ్చింగ్ టు 8. యూ విల్ నో వై సూన్. ఇది మనందరికి సింపుల్ గా కనిపించవచ్చు, కానీ ఇది పోస్ట్ చేసింది ఎవరు? ధోని. అంటే ఖచ్చితంగా ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే కొన్ని నెంబర్స్ మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో 7 ఒకటి. కానీ ఇప్పుడు నేను 7 నుండి 8కి మారుతున్నాను. ఎందుకో త్వరలో మీకు తెలుస్తుంది. అంటే డైరెక్ట్ గా రీజన్ చెప్పకుండా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ధోని. 7 అంటే ధోనికి జస్ట్ నెంబర్ కాదు, అదే అతని ఐడెంటిటీ, అదే అతని సక్సెస్ సింబల్, అదే అతని లెగసీ. 7 తో ధోని వరల్డ్ కప్ గెలిచాడు. 7 తో ధోని ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. 7 తో ధోని ఐపీఎల్ లో సిఎస్కే ని ఛాంపియన్స్ చేశాడు. ఫ్యాన్స్ కి 7 అంటే ధోని, ధోని అంటే 7. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది రిటైర్మెంట్ హింటా? ఎందుకంటే ధోని డిసిషన్స్ ఎప్పుడు సైలెంట్ గా తీసుకుంటాడు. 2014లో టెస్ట్ రిటైర్మెంట్ కూడా సడన్ గా తీసుకున్నాడు. 2020 ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ కూడా ధోని సైలెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ధోని ఇప్పుడు కూడా అలాగే హింట్ ఇస్తూ వస్తున్నాడా? 7 అంటే క్రికెట్ ప్రపంచంలో ఒక జర్నీ, 8 అంటే కొత్త చాప్టరా లేక చివరి చాప్టర్ స్టార్టా? కొంతమంది ఇలా అంటున్నారు, 8 కి స్పెషల్ మీనింగ్ ఉండొచ్చు. ఆగస్ట్ లో అనౌన్స్మెంట్ ఏమైనా చేయబోతున్నారా? 8 ఇన్ఫినిటీ సింబల్, ఎండ్లెస్ లెగసీ అవబోతుందా? లేక నెక్స్ట్ ఐపీఎల్ లో ఫేర్వెల్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ధోని స్టైల్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, సర్ప్రైజ్ ఇస్తాడు. 7 నుండి 8కి మారడం ఇది ఒక జస్ట్ నెంబర్ చేంజ్ కాదు, ఇది ఒక సిగ్నల్, ఇది ఒక ఎమోషన్. దీని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో మనకి త్వరలో తెలుస్తుందని ధోని చెప్పాడు. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఇది బిగినింగా లేక ఎండింగా అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ధోని ఇంకో సీజన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? ధోని రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడా లేక సర్ప్రైజ్ ఏమైనా ఇవ్వబోతున్నాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.